विघ्नोपशान्तये जय बोल वासवी माता की शंकर भगवान की సభా సరస్వతికి నమస్సుమాంజలి తెలియజేస్తూ సభాధ్యక్షులు బాలరాజేశన్న గారికి సభ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ మరియు నా తోటి కార్యవర్గానికి కూడా శుభాశీస్సులు అందిస్తూ ఇక్కడ ఉన్న పట్టణ వివిధ సంఘాల టీఎస్టీలకు పెద్దలకు నాకంటే పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ నాకంటే చిన్నవారికి మనపూర్వకంగా అమ్మవారు ఆశీస్సులు అందిస్తున్నాను. అదేవిధంగా గత 16 సంవత్సరాలుగా మన పట్టణ ఆర్యవైశ్య సంఘానికి కమిటీ లేదు. అది ఎందుకు మనకు స్తబ్దంగా ఉందనేది ఆ విషయం అయితే నాకు తెలియదు, దాని కొరకు మనం చర్చించట్లేదు. గత 16 నెలలుగా కొంతమంది యువకులు వేరే పోరాటం అని ప్రారంభించారులే కానీ భగవంతుని కృప ఎంత బాగుంటుందంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, అమ్మవారికి మనం స్మరణ చేసినా స్వామికి స్మరణ చేసినా ఇది కావాలి అది కావాలని మొక్కకూడదని. ఏం ప్రసాదిస్తుందో తెలియదు. మనం అడిగింది ఒకటైతే ఆమె 5 ఇవ్వచ్చు, మనం అడగకపోతే దీనికి అవసరం ఉందని. అదేవిధంగా పిల్లలు చేసిన పోరాటం అనేది వృధా పోలేదు. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నికలు అనేది వచ్చింది కాబట్టి వారందరికీ సహృదయంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైన దాంట్లో జాబితా సవరణ చేసుడు, జాబితా లేకపోతే మెంబర్షిప్ చేసుడు, ఎంతోమంది కార్యకర్తలు, అది ఆర్యవైశ్య భవనమే కావచ్చు, వివిధ సంఘాల నేతలే కావచ్చు, యువకులే కావచ్చు, ఎన్నికల ముందు మనం సభ్యత్వం స్వీకరించి దాని కొరకు కూడా చాలా చర్చించడం జరిగింది. వారు మనం ఎంత డబ్బు పెడితే బాగుంటుంది, అందరికి ఎట్లయితే అవైలబుల్ ఉంటుంది, మనం ఏం చేద్దాం అనే ఉద్దేశంగా 500, 1000 ఆలోచన చేసి సహృదయంగా 200 అయితే బాగుంటుంది, ఒక 100 రూపాయలు మన కాడికే అయిపోతుంది, ఒక 100 రూపాయలు మన సంస్థకు ఉంటాయనే ఉద్దేశంగా నిర్ణయించి అందరు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఎంతో మంది దీన్ని కృషి చేసి ఎన్నికల వరకు తీసుకురావడం జరిగింది. ఆ ఎన్నికల ప్రక్రియను మన వెంకటేశ్వర సార్గా అప్పగించారు అందరు కలిసి. వారు కూడా ఒక నెల రోజుల నుంచి శ్రమించి వారంతా టీమ్గా ఏర్పడి ఎంతో అద్భుతంగా, అసలు నేను సిపి గారి దగ్గర పోయి మాట్లాడాను. సార్ చెప్పారు, సార్ మీరు ఒకసారి సిపి గారితో మాట్లాడారా మనిషి అంటే, సిఏ గారు అమ్మతున్నారండి అంటే, లేదండి ఇది ప్రక్రియ మీకు మనకు అర్థం కావట్లేదు, ప్రవచనం వెనక చాలా ఉంది. ఇలా సిద్దిపేట ఎన్నికలు అంటే మనకి సిద్దిపేటలో ఉన్న వాళ్ళకి తెలియట్లేదులే కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్ అయిపోయింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రబంధనంగా ఉంది. ఈరోజు మీకు చిన్న ఎగ్జాంపుల్, నిన్నటి నుంచి కనీసం 7-8 జిల్లాలు 9-10 జిల్లాల నుంచి అధ్యక్షులు మాట్లాడారు నాకు. అంటే మన సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం ఎక్కడి వరకు వెళ్ళింది, రాష్ట్ర నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. అంటే అది గొప్పతనం అంతా మన పట్టణ ఆర్యవైశ్య సంఘాన్ని కానీ వ్యక్తులది కాదు, వ్యవస్థ. అంటే మన వ్యవస్థ సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయింది. ఆ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఆ ప్రక్రియను ఎవరైనా చూస్తే ఇది ప్రైవేట్ కార్యక్రమం అంటే ఎవరు నమ్మలేదు. ఎలక్షన్ ఆఫీసర్ అంటే స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఒక పార్టీ తరఫున ఉంటుండొచ్చులే కానీ మన ఎలక్షన్ ఆఫీసర్ మాత్రం పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ఉన్నారు, వ్యక్తుల తరఫున లేరు. కాబట్టి వారికి ఒకసారి గట్టిగా తప్పకుండా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎంత సునాయాసంగా వాళ్ళు కార్యక్రమాన్ని నిలదీసిందంటే ఇవాళ 8,000 చిల్లర మనకు పైచలకు మెంబర్షిప్ ఉంటే సుమారు 7,500 లైవ్ అవైలబుల్ ఉన్నట్టు. ఇవాళ సుమారు 5,000 ఓటింగ్ అయిందంటే అబౌట్ 60%. ఇవాళ చూస్తే హైదరాబాద్లో 45% పోలింగ్, 5,000 ఇచ్చినా కూడా 45% పోలింగ్. రూపాయి అనా పైసా తీసుకోకుండా శ్రమించి లైన్లో నిలబడి కష్టపడి 60-62% పోలింగ్ చేయడం అంటే మన పట్టణ ఆర్యవైశ్య సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా దాంట్లో కూడా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా, పిల్లలందరినీ ఆశీర్వదిస్తున్నా. తప్పకుండా రానున్న రోజులలో మన పట్టణ ఆర్యవైశ్య సంఘం అనేది అద్భుత సంఘం అవుతుంది అనే దానికి ఇది ఒక చిన్న నిదర్శనం. ఈ వ్యవస్థ అనేది శాశ్వతంలే కానీ వ్యక్తులు అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. వ్యవస్థను మనం పునర్నిర్మాణం చేద్దాం, పట్టణ ఆర్యవైశ్య సంఘాన్ని అందరం కలిసి పునర్నిర్మాణం చేద్దాం. ఎన్నికల ముందు కూడా ఒకే వాక్యం చెప్పా, ఎన్నికల తర్వాత కూడా ఒకే వాక్యం చెప్తున్నాను. ఇవాళ మనం అందరం సోదరులం అందరం ఇలా కడప లోపల గృహం లోపల మన అందరం ఒకే కుటుంబం, మనం ఒకటే కుటుంబం. మరి ఎందుకయ్యా ఈ ఎన్నికలు వచ్చినాయి ఎవరికొవరికి ఇస్తే అయిపోతుంది కదా అంటే సమభావం అనేది లోపిస్తుంది. మనకి ఎందుకంటే సమతుల్యం అనేది ఏర్పడదు.
ఇవాళ ఒక కుటుంబంలో నలుగురు ఉంటే కూడా ఎవరికైనా బాధ్యత ఇవ్వాలంటే వాళ్ళకి చిన్న పరీక్ష పెట్టేది వెనకటి కాలంలో. ఆ పరీక్షలకి ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియ ఏర్పాటు చేసి సామాన్యుడు కూడా ఓటేసే అవకాశం దొరికింది. సామాన్యుడు కూడా నిలబడే అవకాశం లభించింది. మనం కోటికో 2 కోట్లకో ఇస్తామంటే సామాన్యుడికి నిలబడే అవకాశం వచ్చేది కాదు, సామాన్యుడు ఓటేసే హక్కు కూడా లభించేది కాదు. కాబట్టి ఇంత మనకు బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పెద్దలందరికీ, ఎన్నికల ప్రకటించిన వారికి, మరి ఈ అడా కమిటీ పేరు మీద ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన వీరికి, మరియు ఈ మెంబర్షిప్ చేసిన వారందరికీ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు ధన్యవాదాలు. గతంగత ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ప్రక్రియ అయిపోయింది. ఈ రోజునంతా మనం సహోదరులం. ఎన్నికలకు ముందే చెప్పాం, దీంట్లో అనేక మంది సేవలు అవసరం ఉన్నాయి. సేవలు మాత్రమే కానీ నాయకులు కాదు ఇక్కడ అవసరం ఉంది. ఎవరైనా రండి, సేవలు కూడా రండి. దయచేసి నాయకుడిగా పేరు నమోదు చేసుకొని మేము ఇంటి దగ్గర ఉంటే మీరు రావద్దు, ఆ పాపం మీరు మూట కట్టుకోవద్దు. ఎందుకంటే ఇది సేవా విభాగం, రాజకీయం కాదు, ఆఫీస్ కాదు. ఇది మనం సేవా కార్యక్రమానికి కంకణం కట్టుకొని అమ్మవారి ముందు ప్రమాణం చేసి వస్తున్నాం మనం. కాబట్టి తప్పకుండా నేను సేవ చేస్తా అనే వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం. ఎన్నికల్లో 35 మంది కాంటెస్ట్ లో పోటీ చేస్తే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎలక్షన్ల తర్వాత ఒకవేళ నేను గెలిచినట్టుంటే అందరినీ మాత్రం ఎవరు ఏ ప్రక్రియలో వారు నిష్ణాతులు, ఎవరికి దేంట్లో వారు భాగస్వామ్యం కాగలుగుతారు, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తామని చెప్పాను. దీంట్లో దాసశ్రీని గారు చెప్పారు మా అందరికి అవకాశం ఇవ్వాలని. వారి ముందే చాలా మీటింగ్లో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ రోజు కాదు, మనం ఎలక్షన్ల ముందే అనౌన్స్ చేసాం అది. దాంతో పాటుగా ప్రతి వార్డు నుంచి 100 మంది సేకరణ కష్టం అన్నారు. అందుకే నేను చెప్తున్నాను, కష్టమే. మనం అందరు పేర్లు రాస్తే 10 మంది కూడా రారు, 500 పేర్లు రాస్తే. దయచేసి సేవ వేసేవారే పేర్లు రాయించుకోండి. సేవ ఏని వారు పాపం ఉండబట్టుకోదని మరీ చెప్తున్నాను. ఎందుకు రారంటే ప్రక్రియ అంతే. నేను చాలా సంఘాల్లో చూస్తున్నాను, నా పేరు రాయి ఈ పేరు ఎందుకు రాయాలని నా పాపాల మూట మనకు వస్తుంది. అది సేవ చేస్తే పుణ్యాల మూట ఏడున్నా వస్తుంది. ఇలా కొంతమంది రాజేశ్వరం గారు ఉన్నారు, ఎక్కడ కార్యక్రమం అయినా పోయి సేవ చేస్తాడు. ఆయనకి ఇక్కడ పేరు రాకపోతున్నా కానీ భగవంతుడి పాదాల దగ్గర మాత్రం ఖచ్చితంగా ఫోటో ఉంటుందని నేను నిరూపించి చెప్తానండి. కాబట్టి ఏ వ్యక్తి అయినా పేరు కొరకు కాకుండా సేవకు నేను ఉంటాను ముందుచ్చినట్టుంటే మరి తప్పకుండా భాగస్వామ్యం ఈ కమిటీలో ఇస్తుందని. ఇప్పుడు 16 సంవత్సరాలుగా లేని కమిటీకి 16 నెలలుగా పోరాటం చేసి ఈ ఎన్నికల ప్రక్రియ వాళ్ళు ముగించి పిల్లలు పెద్దలందరూ మాకు అందించారు. కాబట్టి దయచేసి స్వతంత్రంగా మాకు ఇచ్చిపెట్టండి. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాం. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. ఇప్పుడే శాసించకండి, మాకు సమాచారం ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కానీ దాన్ని గర్వంగా చెప్తున్నా, మేము ఏ విషయాలైతే మీకు చెప్పినామో సిద్దిపేటలో ఉన్న వైశ్యులకు, డబ్బులు ఉన్న వారికి, లేని వారికి ఎంతో మందికి ఉపయోగకరమైన సంకల్పాలు మాత్రం చెప్పాము కానీ వాగ్దానాలు చేయలేదు. సంకల్పం ఎప్పుడైతే భగవంతుని ముందు చేస్తామో సగం కార్యం పూర్తవుతుంది. నేను చేస్తానని వాగ్దానం చేశాను, అది తుప్పుపట్టిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో గరీబులకు పనికొచ్చేది ఉంది, డబ్బులు ఉన్న వారికి పనికొచ్చేది ఉంది. మనం వాసవి కర్మభవన్ అన్నాం, ఎంతో మంది నిరుపేదలకు ఇబ్బందులు అవుతున్నాయి, అది పూర్తవుతుంది. మనం వివాహ ప్రణాళిక చేసినాం, అది ఎంతో మంది డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో. నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏదైతే మనం అనుభవపూర్వకంగా తీసుకున్నామో దాన్ని మాత్రమే అందరికి తెలియజేయడం జరిగింది. డబ్బులు ఉన్నాయి, ఈరోజు మంచి సంబంధాలు దొరకట్లేదు. మన దాంట్లో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం, డబ్బులతో ఉన్నాయి చెప్పని కాదు. ఇలా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, డబ్బులు ఎట్లా. ఇలా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తే దాంట్లో 1,11,000 రూపాయలు అనౌన్స్మెంట్ వచ్చింది ఖర్చుల కొరకు. డబ్బులు అనేది అది సిద్దిపేటలో సమస్య కాదు. గత 10 సంవత్సరాలుగా నేను చూస్తున్నా 50 నుంచి 100 కోట్ల రూపాయలు మన సిద్దిపేట నుంచి డొనేషన్స్ వెళ్ళినాయి. గత 2 నెలలలో 1,50,00,000 రూపాయలు వాసవి సత్రం, కాశీ సత్రానికి మన సిద్దిపేట నుంచి డబ్బులు వెళ్ళినాయి. అంటే నేను ఎంత దాతృత్వం సిద్దిపేటలో ఉందో చెప్తున్నా. టోటల్ ప్రణాళికలో మనకు 10 కోట్లు లేదు. 10 కోట్లలో 550 మంది వయసులకు మనకి 7 కోట్ల గవర్నమెంట్ ఇచ్చింది. మరి 30,000 మంది వయసులకు ఏమి ఇవ్వాలయ్యా? 30,000 మందికి ఎంత ఇవ్వాలి? దానికి కావాల్సిందండి సమిష్టి కృషి. నేను కాదు, నేను ప్రధాన సేవకులుగా ఉంటా. మీరు సేవకులుగా సహకరించండి. ఏ కార్యమైనా తప్పకుండా సాధిద్దాం. దాంట్లో అనివార్యమైన ఏమీ లేవు, మనం ఆశించని ఏమి లేవు, అవసరం లేని ఏమీ లేవు. మనం దాంట్లో మ్యాజిక్ షో ఏం చూపించలేదు, జస్ట్ సాంఘటికం. మనం అంతా ఏకమైనట్టుంటే మనం సాధించలేని విషయాలు ఏమీ లేవు. వివాహ విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, నిత్యక్రియల్లో కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, హాస్పిటల్లో కానీ ఒక 5 కోట్లు పెడితే అద్భుతమైన హాస్పిటల్ అవుతుందండి సిద్దిపేటలో. ఇలా టీచర్ మన వెంకటేశ్వర సార్ స్వచ్ఛందంగా ఫోన్ చేసాడు, అయ్యా
నాకు మీ కార్యక్రమం అంతా పూర్తి చేసిన తర్వాత అనిపించింది దీంట్లో డబ్బులు లేవు, స్వచ్ఛందంగా 13,000 రూపాయలు నీకు ఎప్పుడు పంపించాలని అడిగారు సార్ గారు. చప్పట్లు కొట్టాలి సార్. ఒక వ్యక్తి 11,000 ఇస్తే 30,000 జనాభా ఉంది మన దాంట్లో. ఓటర్ లిస్ట్ లో 30,000 అవుతుందని అంచనా. అది 25,000 కావచ్చు, 30,000 కావచ్చు. సుమారు 25% లోయర్ కాస్ట్, లోయర్ క్లాస్ ఉండొచ్చు, 50% మిడిల్ క్లాస్ ఉంది, 25% అప్పర్ క్లాస్ ఉంది. ఒక 50% వాళ్ళే డబ్బులు ఇస్తారు అనుకున్నాం. ఒక 10,000 సాధించినట్టుంటే ఎన్ని డబ్బులు అవుతాయండి ఒకసారి లెక్క కట్టండి మీరే. నాకైతే చదువులో వీక్. కాబట్టి ఏం అద్భుతాలు లేవు దీంట్లో. జస్ట్ సంఘటితం. మనం అందరం ఏకమైనట్టుంటే దీని కార్యక్రమాలు ఏం లేవు. దయచేసి అందరం ఒక కుటుంబ సభ్యులం. ఎన్నికల వరకే కాంటెస్ట్లో, ఎన్నికల్లో కూడా నాకు తెలిసి సిద్దిపేటలో ఎంత స్నేహపూర్వకంగా జరిగిందంటే, నేను 4-5 టౌన్లో కూడా ఎన్నికల వరకు తెలుసుకున్న అత్యుత్తమమైన ఎన్నికలు మన సిద్దిపేట సంఘాన్ని నిర్వహించిన వారికి, ఓటేసిన వారికి, పాల్గొన్న వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్లో ఎన్నికలు జరిగితే కొట్టుకున్నారండి, కోర్టు వరకు వెళ్ళింది. ఎన్నికల ప్రక్రియ పోలీస్ స్టేషన్లో కూర్చోవడం జరిగింది. చివరగా చేతులు ఇచ్చేయడం జరిగింది. చేతులు ఇచ్చే ప్రక్రియ బంద్ చేయాలి, ఓటేసే ప్రక్రియ మొదలు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యుడు కూడా అవసరం వస్తుంది, సామాన్యుడికి ఓటేసే హక్కు అవసరం వస్తుంది. ఇవాళ నిరుపేద వచ్చి ఓటేసిందంటే ఎంత ఆనందిస్తాడు. నిరుపేద ఇవాళ మన దుర్గాప్రసాద్ గారు ప్రతి మీటింగ్ లో చెప్తాను, నేను గుమ్మాస్థానం 15 సంవత్సరాలు చేస్తున్నాను. ఆయనకు ఎక్కడ ఎన్నుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి. చేతులు ఎక్కడ అవకాశం ఉంటుంది ఆయనకు వస్తుందా? నేను గర్వంగా చెప్తున్నా, సిద్దిపేట ఆర్య వైశ్య సంఘం అనేది గెలిచింది, వ్యక్తులు కాదు. ఇలా సిద్దిపేట ఆర్య వైశ్య సంఘం పేరు మారుమోగుతుంది తెలంగాణ వ్యాప్తంగా. ఇంత అద్భుతమైన జరిగిన ఎన్నికలలో, రానున్న ఎన్నికలలో కూడా దయచేసి చేతులెత్తే ప్రక్రియ ఇడిచిపెట్టి ఎన్నికల ప్రక్రియ నిర్వహించండి. స్నేహపూర్వకమైన పోటీ కొనసాగించండి. పోటీతత్వం వద్దు, పోటీతత్వం ఉండాలి. బాలరాజేశ్వర నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ విషయంలో. ఎందుకంటే ఒక సభలో అన్నారు, అరే మీరు వేస్తే కదా చేసేది, నేను దానికి కంకణం కట్టుకున్నా, గెలిచినా ఓడినా చేస్తాను అంటే స్నేహపూర్వకమైన పోటీ అది. దాని పోటీతత్వం ఆ విధంగా రావాలి, నెగటివ్గా రాకూడదు. కొంతమంది అడిగారు, దాతల సహకారంతో నిర్మాణం చేస్తాం, డబ్బులు రాకపోతే ఎట్లా, డబ్బులు రాకుండా నిర్మాణం చేస్తాం. ఈ విధమైన పోటీ రావాలి. ఈ పోటీలో తప్పు లేదు, వాళ్ళు ప్రశ్నించట్లో తప్పు లేదండి. కానీ మనం మైనస్గా మాట్లాడి వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది భగవంతుని దయ వల్ల మన మొత్తం టోటల్ ఎలక్షన్లో కూడా రాలేదు. కాబట్టి టోటల్ కంటెస్ట్లో కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా సిద్దిపేట ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చిందంటే, మనకి ముందే ఒక హైదరాబాద్ పాపులేషన్లో 45% పోలింగ్ అయితే 7500, సుమారు 500-600 లేక 7500లలో కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేకుండా 62%